Praise the Lord, church. The Lord has given this word for me. Deuteronomy chapter 28 verse 8. దేవుడు ఈ వాగ్దానము నాకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ద లార్డ్ షాల్ కమాండ్ ద బ్లెస్సింగ్ అపాన్ యూ. దేవుడు ఆయన ఆశీర్వాదము నీ జీవితంలో బలంగా పని చేయబోతుంది. ఏ విధంగా పని చేయబోతుంది? ఇన్ ద స్టోర్ హౌజెస్, అంటే నీకున్న సమస్తముని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఏది ముట్టుకున్నా అది ఆశీర్వాదంగా మారిపోతుంది. అండ్ దేవుడు నిన్ను ఆశీర్వాదంగా చేస్తాడంట. నీకున్న సమస్తముని దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఇంకొకటి ఇన్ ఆల్ దో సెట్ దైన్ హ్యాండ్, అంటే నువ్వు ఏది ముట్టుకున్నా కానీ ఆ సర్వస్వంని దేవుడు ఏం చేస్తుందంటే ఆశీర్వాదంగా మారుస్తుందంట. అండ్ హీ షాల్ బ్లెస్ ది ఇన్ ద ల్యాండ్, నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ స్థలంలో ఆశీర్వదించబడతావంట. అంటే నువ్వు ముట్టుకున్నది ఆశీర్వదించబడుతుంది, నువ్వు ఉన్న దేశంలో ఆశీర్వదించబడతాడు, నువ్వు ఉన్న పట్టణంలో దేవుడు ఆశీర్వదిస్తాడంట. నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో అక్కడ నువ్వు ఆశీర్వదించబడతావంట. అండ్ విచ్ ద లార్డ్ దై గాడ్ గివ్స్ యూ, నీకు ఇచ్చిన ప్రతి విషయంలో, నీకు ఇచ్చిన ప్రతి తలాంతులో, ఎవ్రీ టాలెంట్, ఎవ్రీ గిఫ్ట్, నీకు ఇచ్చిన వరాలని ప్రతిది కూడా దేవుడు ఆశీర్వాదంగా పెడతాడంట. ఎందుకంటే దేవుడు ఒక్కసారి దేవుని నిన్ను ఆశీర్వదించినాక ఆశీర్వాదం అనేకులకి ఆశీర్వాదం ఉంటుందంటే. ఆశీర్వాదము అంటే అనేకులు నీలో ఉన్న ఆశీర్వాదాన్ని గుర్తించి దేవుని దగ్గరికి తిరిగి వస్తాడు. దేవుడు నీకు 10,000 ఇచ్చాడు, ఆ 10,000ని ₹1,00,000 మార్చాడు. ఎందుకంటే అనేకులకి ఆశీర్వాదంగా దేవుడు నీ చిన్న హస్తాన్ని అనేకులకి భోజనం పెట్టేటట్టు చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మంచితనము నీ జీవితంలో ఉంది కాబట్టి నువ్వు నిశ్చయంగా ఆశీర్వదించబడ్డావు. ఆమేన్. ఈ ఆశీర్వాదము, ఈ వాక్యంలో ఉన్న ఆశీర్వాదము, ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదము, ద్వితీయోపదేశకాండం 28వ ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయంగా జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. దేవుడు నేను దీవించునుగాక.